మన గోపీచంద్ గారి కటౌట్ గురించి ఎప్పుడు అందరు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆయన ఏం చేస్తుంటారు ఒకసారి అడగాలని ఉందబ్బా. ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ కటౌట్ని అని ఏమంటారు మన యూత్? అడుగుదామా ఒకసారి? గోపీచంద్ గారు, మీ చెక్కు చెదరని చిరునవ్వుకి, అలాగే కనీసం ఆ టేపులో కొలతల్లో అయినా ఏమైనా మార్పులు రావచ్చేమో, కానీ మీరు మాత్రం అలాగే ఉండేటువంటి ఆ కటౌట్కి గల రీజన్ ఏమిటో మాకు మీరు చెప్పాలి. దాని వెనకాల ఎలాంటి కఠోర దీక్ష ఉంది? కఠోర దీక్ష ఏం లేదు. కరెక్ట్ టైం ఫుడ్ తింటూ, ఇంట్లో ఫుడ్ తింటూ, ఎక్సర్సైజ్ చేయటం. విన్నారుగా, ఇంట్లో ఫుడ్ తింటూ. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ ఇక్కడ ఆర్డర్లు చేసుకోవడం కాదు. అలాగే ఎక్సర్సైజ్ గురించి కూడా మాకు ఏమైనా టిప్స్ ఇస్తారా? రెగ్యులర్గా మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి, చాలు. ఓవర్గా చేయొద్దు. అంటే చాలామంది వేరే వాళ్ళు చేస్తున్న వాటిని ఫోన్లో చూసుకొని వాళ్ళు కూడా చేస్తున్నాము అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు చేస్తే ఇట్లా ఉండదు, వేరే సైజు పెరిగింది. అలాగే ఎప్పుడు ఆయన ఇందాక అజు గారు అన్నారు, మీ స్మైల్, ఆ స్మైల్కి గల రీజన్ ఏంటి? మీరు రోజు ఏమైనా మెడిటేషన్స్ చేస్తారా? మెడిటేషన్ చేస్తాను, బట్ నాకు స్మైల్ అట్లానే ఉంటుంది. అలా అలా ఆల్వేస్ పాజిటివ్ అన్నప్పుడే సీరియస్ వస్తుంది, లేకపోతే సీరియస్నెస్ రాదు. ఓకే, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్కి ప్రిల్యూడ్ అనమాట. అంటే ఈ మధ్యకాలంలో ఒక ఫోటో ఒకటి వచ్చింది, ఉందా అది రెడీగా? ఏది ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి ప్లీజ్. ప్లే ద ఫోటో ప్లీజ్. వస్తుంది, జస్ట్ బఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆన్ ద వే. అది ఈ కాంబో తెలుసు కదా, ఈ కాంబినేషన్ గురించి అప్డేట్ సూన్ అని ఉందన్నమాట. అప్డేట్ ఏమైనా మీరు ఇస్తారా? అది అప్డేట్ సూన్ అని ఉంది కదా. సో కొన్ని డైలాగ్ చెప్పాడే, కట్అవుట్లు చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. అంటే ఇది కూడా నమ్మేయాలన్నమాట. నమ్మాలి. మేబీ ఎస్, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు అండి. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ అలాంటిది, ప్రభాస్ గారు అండ్ మీరు. మీ ఇద్దరి కాంబినేషన్లో తప్పకుండా ఒక మంచి మూవీ చూడాలి అని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, పక్కనే కూర్చున్నారు మన బ్యూటిఫుల్ మాల్విక. మీ మాటలు వినడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. సో లెట్స్ గో ఆన్ స్టేజ్ ప్లీజ్.